నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ భువనేశ్వర్. భువనేశ్వర్లో ఉన్న శ్రీరామ మందిరానికి వచ్చామండి. రామ మందిరం అనగానే అందరికీ మీకు తెలిసిందే. అంటే పురాణాల్లో చెప్పినట్లుగా అంటే రాతి యుగం నుంచి అంటే రాముడి కాలం ఎన్నాళ్ళు ఉందో మీకు తెలియదు కాదు. అటువంటి రామాలయం నిర్మాణం అంటే ప్రతి ఊళ్ళో రాముడు లేని ఊరంటూ ఉండదట. రామాలయం లేని ఊరంటూ ఉండదు. మీరు ఏ గుడైనా చూడండి, మనం ఎంత పెద్ద పల్లెటూరు చూస్తున్నా, చిన్న పల్లెటూరు చూసినా, పట్టణాలు చూసుకున్నా ఎక్కడైనా సరే రామాలయం ఉంటుంది. అటువంటిది ఈ ఒరిస్సా రాష్ట్రానికి ఇది క్యాపిటల్. మీకు తెలియదే ఉంది భువనేశ్వర్. ఈ భువనేశ్వర్లో ఇంత పెద్ద సిటీలో వస్తుంది ఒక రంగ స్మార్ట్ సిటీ. రామాలయాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారు చూడండి. అంతే ఈ నిర్మాణ వైశిష్ట్యం కూడా వెరైటీగా ఉంటుందండి. అంటే కళింగ దేశంలో రామాలయానికి మన వైపు ఆంధ్ర సైడ్ రామాలయానికి కొద్ది తేడా ఉంటుంది. ఒకసారి చూస్తానండి, నేను అయితే చూస్తున్నాను, నాతో పాటు మీరు చూడండి. అంటే మన సైడ్ రామాలయం అంటే గోపురాల మీద చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు ఉంటుంటాయి. ఇప్పుడు ఏది లేకుండా ప్లెయిన్గా నిర్మించారు. మీరు గమనించే ఉంటారు. అదిగోండి, చూసారు కదా. అంటే మొత్తం అంతా మార్బుల్తో నిర్మించారు. అంటే ఇప్పుడు టైం అయితే 12 అయిపోయింది. రామాలయం అయితే మొత్తం క్లోజ్ చేస్తారు. అయినప్పటికీ చూసాం మేము. అది జై శ్రీరామ్. అంటే ఇక ఒరిస్సా రాష్ట్రం కాబట్టి అంత ఒరియాలో ఉంది. మరి ఈ లాంగ్వేజ్ అయితే నాకు అయితే రాదు, మీకు ఏమైనా తెలిస్తే కనుక చదువుకోండి. జై శ్రీరామ్. అదిగోండి అంతరాలయం అయితే అది క్లోజ్ చేస్తుంది కదా. జై శ్రీరామ్. భారతీయతలోనే ఉందండి. ఆధ్యాత్మిక చింతనతో చూస్తే ప్రతి రాయిలోనూ చెట్లోనూ దేవుడు కనపడుతూ మనం. అంటే ఒక గుడికి వెళ్ళవసరం లేదు. మనం అంటే ప్రతిరోజు మన జీవన సరళలోనే దైవత్వం ఉంటుందన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, రావి చెట్టు ఉంది, ప్రక్కనే వేప చెట్టు ఉంది. రావి చెట్టు, వేప చెట్టు ఒక చిన్న రాయికి బొట్టు పెట్టి పూజించే సంస్కృతి మన హిందువుల సంస్కృతి అన్నమాట. అంటే దేవుడికి ఒక రూపం అంటూ లేదు. ఆ రూపంలో అంటే ఒక రూపంతో సంబంధం లేదు. అంటే భక్తి ముఖ్యం అన్నమాట. భక్తి పారవశ్యంతో మనం నమస్కారం చేసుకుంటే అది అన్ని రకాలుగా మనకి వరసిద్ధి సిద్ధిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఎల్ఐసి సీతమ్మ దారి నుంచి వచ్చిన ఏజెంట్స్ అసోసియేషన్ అన్నమాట. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను ఈరోజు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు లేట్గా వస్తుంది, లేట్గా సత్యనారాయణ రావాలి, పరిగెట్టాలి. చెప్తారు అదే ఓన్లీ ఇంకా కోనార్కు అలాగే